మొదటగా నామతోట వెంకట చలమయ్య వాళ్ళ చార్ట్. సార్ నమస్తే సార్. ఓకే సార్, పిలుస్తారు. వెయిట్ చేయండి సార్. శ్రీ గురుభ్యో నమః. ఈ జాతకం ఎవరిదండి? సార్ నాదే సార్. 8/8/1991 2:28 ఉదయం నెల్లూరు అని అవును సార్. ఇచ్చారు. అంటే అవును 7వ అవును సార్. తారీఖు రాత్రి తెల్లవారు 8 అనగానా? అవును సార్, అలా అవును సార్. ఓకే ఓకే. ఆర్ద్ర నక్షత్రం ఇచ్చారు, మిథున రాశి. ఆర్ద్ర నక్షత్రం 4వ పాదం, మిథున లగ్నంలో అవును సార్. పుట్టారు మీరు. అవును సార్. ఇది ఆల్రెడీ మీరు జాతకం ఇది అడిగినట్టున్నారు నన్ను. సార్ నేను అడగలేదు సార్, ఫస్ట్ అడగలేదా? టైం సార్ ఇది. ఓకే. సరే చెప్పండి, మీరు ఏం అడుగుదాం అనుకున్నారు? సార్ గురించి. కాదు, మీకు ఏంటి ఆరోగ్యం కాదు, ఉద్యోగం గురించి ఏమనుకుంటున్నారు అది చెప్పండి. అదే సార్, ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం ఇప్పుడు ఆల్రెడీ ఏది కలిసి ఉద్యోగం వస్తుంది? చేస్తారా? లేదు సార్, ఉద్యోగం చేయట్లేదు సార్. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది చెప్పమంటున్నారు అంతేగా? అవును సార్. అవును సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఓ 10 నెలల కిందట ఉద్యోగాన్ని ఇండికేషన్ చేసింది, మీరేం ప్లాన్ చేయలేదా? అదే అదే ప్రైవేట్గా చేస్తా ఉన్నాను సార్. ఆ, 26 మే తర్వాత సెటిల్మెంట్ ఉంటుందండి ఇది. సార్ 26 మే సార్. ఈ సంవత్సరం తర్వాత నుంచి, అంటే నెక్స్ట్ ఇయర్ 27 మే జూన్ దాకా చూడాలి. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ ఏంటంటే కొద్దిగా టైం తీసుకున్నా కూడా మీకు మంచి జరుగుతుంది, బాగానే ఉంది జాతకం ఇది. కానీ అంటే వెంటనే సార్ అవ్వదు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇదే మెడికల్లో చేస్తారా గవర్నమెంట్ ఏమన్నా? జాబ్ అవకాశం ఉంది సార్. సార్ మెడికల్ అకౌంట్సా? లేదు సార్, మామూలుగా నేను ఇది కంప్యూటర్ వర్క్ చేస్తుంటాను సార్, సిస్టమ్ వర్క్. ఆహా, సరే సరే. అవును సార్. లేదు, బాగుందండి, ఏం ఇబ్బంది అయితే ఏమి లేదు. ఇది మీరు 2 ఇయర్స్ పడుతుంది ఇంకా టైం సార్ పట్టాకి. అదే ఉద్యోగం చేసుకోవచ్చా, లేకుంటే నా బిజినెస్ పరంగా కలిసి వస్తుందని సార్ కొంచెం. వద్దొద్దు, బిజినెస్ అయ్యి మళ్ళీ పని చేయండి. మీరు బిజినెస్ చేసిన కొన్ని రోజులు ఉంటుంది అది. ఆ, ఏ మరి ఫీల్డ్లో రెండు వేల బాగుంటుంది ఇరవై సార్ అంటే ఉద్యోగం? 2017 సార్ మీరు ట్రై చేయలేదా? లేదు సార్, నేను అప్పుడు 2014లో అదే 16లో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను. ఆ, కొన్ని ఇంట్లో ప్రాబ్లం వల్ల మధ్యలో వచ్చేసాను సార్. టైం అయితే గవర్నమెంట్ జాబ్ మంచి అవకాశం ఉంది మంచి సార్. మంచిగా జరుగుతుంది. నెక్స్ట్ మే నుంచి చూడండి ఒకసారి. ఇరవై సార్ ఏడు మే జూన్ నుంచి అయితే బాగుంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు, నో ప్రాబ్లం. ఓకే సార్. సార్ గవర్నమెంట్ జాబ్ అవకాశం ఏమైనా ఉంటుంది సార్? ఉంది, అవకాశం ఉందండి. ఆ, ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఓకే అండి. నెక్స్ట్ చార్ట్ అర్చన, కరీంనగర్ నుంచి. ఎస్ మేడం. ఓకే సార్, వెయిట్ చేయండి.
చూడండి, ఇది 8 సెప్టెంబర్ 1999, 4:55 AM, అవును గురు కరీంనగర్. అవును గురువు గారు. అశ్లేష నక్షత్రం 4వ ఓ- కర్కాటక. ప్రశ్న ఏంటి చెప్పండి. చెల్లె కోసం ఉద్యోగం గురుగారు. అప్పట్లో ఒక కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీలో 2 సంవత్సరాలు చేసిన తర్వాత తీసేశారు, ప్రాజెక్ట్స్ లేవని. మళ్ళీ ట్రై చేసినా కూడా ఏవి రావట్లేదు. అదే ట్రై చేస్తుంది అని రావట్లేదు. అదే మరి అవకాశం ఉందా మరి ఏంటి అని దాని గురించి. తనకి 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, అందరేమో 3 years అడుగుతున్నారు. దగ్గర దగ్గర వేరే వేరే కూడా ట్రై చేసినా కూడా మీరు ఏం మీరు రావట్లేదు. మీరు గతంలో జూన్ జూలైలో జాయిన్ అయ్యారా అది, లేదంటే అక్టోబర్ నవంబర్లోనా? జాబ్ వచ్చేసి 2022 మార్చిలో జాయిన్ అయింది. పోవడమేమో 24 జూన్ తర్వాత పోయింది. అదే మీ జూన్లో కట్ అయింది అది. అవును గురుగారు. ఓకే. అదే టైం మళ్ళీ ట్రై చేశారండి? చేసాం కానీ అందరికి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటున్నారు. ముందు 2 years ఉన్న తీసుకున్నారు కానీ ఇప్పుడు 3 years అడుగుతున్నారు. ఓకే. సో మీకు మళ్ళీ మే జూన్లోనే ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. జాబ్ అయితే 100% ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే. అయితే మరి మీరు చూడండి, మరి ఎక్కడ మీరు వెళ్ళాలో మీరు వెళ్ళిపోండి, పూర్తిగా వెళ్ళాలి మీరు. ఎక్కడికి మీరు ఇంటి దగ్గర కూర్చొని చేస్తాక అవ్వవి. గురుగారు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పారా? మీరు ఏ ఏరియాలో ఉంటారో మీరు సిటీలో కాదు, బయట ప్లాన్ చేయండి. అంటే వేరే స్టేట్ అటు. ఓకే ఆ దూరంగా కూడా ట్రై చేయండి, అవకాశం ఉంది. ఓకే. గవర్నమెంట్కి ఏమైనా ట్రై అవకాశం ఉందా గురుగారు ఈ జాతకానికి? అంటే పంచాయతీరాజ్ అలాంటివి అయితే ట్రై చేయండి, ఓకే. వస్తుంది, పర్వాలేదు, ఇబ్బంది ఏం కాదండి. ఎప్పటిలోపు వస్తుంది గురుగారు? అంటే టైం? జూను, మే. ఓకే మరి గురు. అదే ఆ టైమే చూడాలి. ఓకే గురుగారు. మీరు ఎప్పుడు ట్రై చేసినా మే జూన్లో కానీ అక్టోబర్ నవంబర్లో కానీ ట్రై చేసుకోవాలి. ఓకే. సరే, శుభం అండి, మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ గురుగారు, ధన్యవాదాలు. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. సుబ్రహ్మణ్యం నెల్లూరు నుంచి. ఉన్నారండి? మేడం నమస్తే. మేడం గురుగారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మీ టైం కరెక్ట్గా ఇవ్వలేదు, ఇది 3:20 అని ఇచ్చారు. 3:40 మధ్య లగ్నం మారిపోతే ఇబ్బంది కదా. 3:30 గురుగారు. 3:30 అండి, 3:30 తీసుకోమంటారా? ఇరవై 29 జూలై 1974, 3:30 AM, నెల్లూరు. అవును గురుజీ, అవును సార్, అవును. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు మీరు? నేను ఒక 17-18 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా చేస్తున్నాను సార్, కాంట్రాక్ట్ బేస్ కింద. అది పర్మనెంట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అని అడుగుదాం సార్. పర్మనెంట్ అంటే ఇప్పుడు ఈ 1.5 year నుంచి రన్ అవుతుంది, ఇంకో 1.5 year టైం ఉందండి అవడానికి. గురుజీ, ఓ సంవత్సరం నుంచి రన్ అవుతుంది ఇది. సార్ గురుజీ. మీకు అప్పుడైతే రాడకుండా మీరు జాయిన్ అయింది మీరు 96, 97, 98? 2008 గురుజీ.
జాయిన్ అయింది. ఏమండి 2008 ఆగస్టులో జాయిన్ అయ్యాను గురూజీ. 2008? అవును గురూజీ. ఓకే, సారీ. లేదు, ఇప్పుడు అవకాశం ఉందండి మీకు. అదే గురూజీ, ఏదైనా అవకాశం ఉందని దాని జాబ్ గురించి కొద్దిగా టెన్షన్ గా ఉంటుంది మధ్యలో, ఏదన్నా మధ్యలో. టైమింగ్ అని ఉంది, బాగానే ఉంది. గురూజీ. ఇది మీరు 2014, 15, 16 అప్పుడు ట్రై చేయాలి అసలు యాక్చువల్గా పర్మనెంట్ గురించి. గురూజీ. అప్పుడు ట్రై చేశారు పోనీ 2014, 15లో, 13, 12? అప్పుడు పర్మనెంట్ ట్రై చేయలేదు గురూజీ. ఇప్పుడు మారాను, అదే అంతే, ట్రాన్స్ఫర్ వచ్చింది అంతే, మారే ఒకే ఫీల్డ్ లేను, ఊరు మారాను గురూజీ 2016లో. సరే అండి, అయితే ఒక సంవత్సరం టైం ఉంది, ట్రై చేయండి ఇంకా ఇప్పుడు. గురూజీ, గురూజీ ఇంకొక గురూజీ, నేను జ్యోతిష్యం నేర్చుకుంటున్నా గురూజీ, కొన్ని సంవత్సరాల నుంచి ఏమన్నా బాగుంటుందా అని. జ్యోతిష్ నేర్చుకుంటున్నారా? అవునవును గురూజీ. నేర్చుకోండి, ఏ ఇబ్బంది ఏం లేదు. గురూజీ నేర్చుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. 1.5 సంవత్సరం తర్వాత ఏదైనా అవకాశం ఉంది గురూజీ, జాబ్ ఏదైనా పర్మనెంట్ అయ్యే ఛాన్స్? పర్మనెంట్ ఇండికేషన్ ఉంది అంతే, గ్యారంటీ కాదు, కానీ ఇండికేషన్ అయితే చేస్తుందని చూపిస్తుంది. ఒకసారి గురూజీ థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి. ఓకే గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాము. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఓకే. స్ఫూర్తి వరంగల్ నుంచి కాజీపేట్. నమస్కారం అండి గురువు గారు, శుభ సాయంత్రం అండి. చూడండి, జాతకం ఎవరిదండి? మా మర్దల్ అండి, మావయ్య కూతుర్ది. 28 డిసెంబర్ 1997, 3:30 AM, అవునండి. కాజీపేట, వరంగల్. అవునండి. తనకి జ్యేష్ఠ నక్షత్రం అండి, వృశ్చిక రాశి, తులా లగ్నం. చెప్పండి, ఏ విషయం అడిగారు? జాబ్ పర్పస్ సార్. ఆల్రెడీ జాయిన్ అయ్యారమ్మా ఈ మధ్యన? అది కష్టంగా ఉందని దానికి రిజైన్ చేసింది సార్ ఆ అమ్మాయి. ఏమండి? మొన్న జాయిన్ ఈ మధ్యలో ఒక 6 months బ్యాక్. మీ ప్రశ్న వినబడట్లేదమ్మా, కరెక్ట్గా చెప్పండి. తను రీసెంట్ గా జాయిన్ అయింది సార్ ఒక జాబ్ లో, సాఫ్ట్వేర్ లో. తిరుపతి, నీకు ఏమైనా వినపడుతున్నా ఒకసారి చెప్పు నాకు. గురుగారు 6 months బ్యాక్ ఒక సాఫ్ట్వేర్ దాంట్లో జాయిన్ అయిందంట గురుగారు. అదే అడిగాను, ఈ మధ్య జాయిన్ అయ్యారని. జాయిన్ అయిందంట అయితే తను హార్డ్ గా అంటే కష్టంగా అనిపిస్తుంది, దాన్ని రిజైన్ చేసింది సార్. ఏమైనా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, లేకుంటే ప్రైవేట్ లోనే సెట్ అవుతుందా అని సందేహం సార్. అది హార్డ్ గా, ఆ జాబ్ హార్డ్ గా ఉందని రిజైన్ చేసిందంట గురుగారు. అలా ఉన్నది ఉన్నాయన్నాడు. డెంటల్ కంప్లైంట్ ఏమైనా వచ్చిందో ఈ మధ్య? డెంటల్ పంటి ఆరోగ్యపరంగా రాలేదు కదా? ఏం లేదు సార్, ఆ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, హెల్తీగానే ఉంది. వాళ్ళ ఫాదర్ ఉన్నారండి. సొంత ఇల్లా, మామూలు రెంటా? అది సొంత ఇల్లే సార్. ఈ మధ్యన ఏమైనా మారినాయా, ఏమన్నా మా ఇంటికి సంబంధించినవి? అంటే కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చేయడం కూడా అయిపోయింది, గృహప్రవేశం కూడా అయిపోయింది. కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంట్లోకి వచ్చారు కూడా. ఇప్పుడు అప్పుడే రాదా ఉద్యోగం? అయితే టైం పడుతుంది, ఒక సంవత్సరం ఆగి ట్రై చేయమనండి.
సార్ గవర్నమెంట్ వస్తుందా సార్, ప్రైవేట్ గా ట్రై చేయమంటారా? గవర్నమెంట్ ట్రై చేయండి. ఓకే సార్. సరే. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. ఒక్క నిమిషం. నెక్స్ట్ శ్రీరాములు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే గురుగారు. నమస్తే. 26 March 1989, 6:30 AM, కర్నూలు. కరెక్ట్ సార్. విశాఖ నక్షత్రం, 1వ పాదం, తులారాశి, తులారాశి, మేన లగ్నం. సార్ కరెక్టే గురుగారు. ఓకే. చెప్పండి, మీరు ఏం అడిగారు? జాబ్ దూరంగా ఉన్నారా? దూరంగానే జాబ్ ట్రై చేశారా? ట్రై చేయలేదు గురుగారు. 2008 సంవత్సరం నుంచి పోలీస్ జాబ్ కి ట్రై చేస్తున్న గురుగారు. డిపార్ట్మెంటా? అవును గురుగారు. నా పక్కన ఫ్రెండ్స్ వస్తుంది కానీ నాకు అవకాశం రావడం లేదు గురుగారు. అది నాకు అవకాశం ఉంటుందా లేదా అని 100% ఉంది. ఇది 100% ఉంది గురు. 100% ఉంది. మీరు రాజకీయాల గురించి కూడా తిరిగారు ఏమన్నా? తిరగలేదు గురుగారు. నేను ఈ డిపార్ట్మెంట్ పరంగా ఎక్కువ కష్టపడుతున్నా. రియల్ ఎస్టేట్ అలాంటి ఏమైనా చేశారా? చేయలేదు గురుగారు. ట్రై చేయండి, మీ డిపార్ట్మెంట్ అయితే అవకాశం ఉందండి. ఓకే గురు. 2008 నుంచి ట్రై చేస్తూనే ఉన్నా గురుగారు. నా మధ్య ఫ్రెండ్స్ వస్తుంది కానీ నాకు ఈ అవకాశం మార్చి తర్వాత ట్రై చేయండి. ఈ మార్చి తర్వాత ఓకే గురుగారు. మార్చి తర్వాత ట్రై చేస్తే మీకు మంచి ఆపర్చునిటీ ఉంటుంది, గ్యారెంటీ వస్తుంది. జాబ్ అయితే ఉందండి, ఇందులో ఏమైనా లేదని చెప్పడానికి ఏం లేదు, ఉంది. ఓకే గురుగారు. లైఫ్ బాగుందా గురుగారు? ఒక్క మాట. లైఫ్ మనిద్దరం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే గురుగారు. థ్యాంక్స్ గురుగారు. థ్యాంక్స్ గురుగారు. ఓకే, నెక్స్ట్ చార్ట్ చూద్దాము. మధుబాబు. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం గురుగారు. నమస్తే. చూడండి, 13 August 1988, అవును గురుగారు. 22:27 రాత్రి 10:27 హైదరాబాద్ లో జన్మం. అవును. మకా నక్షత్రం, 4వ పాదం, సింహరాశి. అవును గురుగారు. జాబ్ గురించి అడిగారు మీరు? నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను గురుగారు. అంటే ఫ్యూచర్ లో ఏమన్నా బిజినెస్ సెటప్ అట్లా ఏమన్నా అవకాశం ఉందా? చేస్తే ఏ ఫీల్డ్ లో చేస్తే బెటర్ అని. మీరు ప్రైవేట్ లోనే చేస్తున్నారండి? లేదండి, గవర్నమెంట్ లో చేస్తాను. మీరు మీట్కి సంబంధించిన బిజినెస్ చేయండి. మీట్ ఫుడ్ సెక్షన్ అండి.
ఫుడ్ ఓన్లీ ఫుడ్ సెక్షన్ అంటారా పర్టికులర్ గురుగారు? అందులో మటన్ చికెన్ అయి ఉంటాయి కదా ఎక్స్పర్ట్ లే- అది. నేను గత 2 సంవత్సరాల నుంచి తినడం కూడా మానేశాను గురుగారు. మిమ్మల్ని తినమంటలేదు, నేను బిజినెస్ చేసుకోమంటున్నాను, మీరు అడిగారు కనుక. సరే సరే సరే. మీరు ఏ బిజినెస్ అని అడిగారా నన్ను? అవునండి అవును. ఆ బిజినెస్ అయితే మీకు బాగుంది కనుక మీకు చెప్పాను నేను అది. సరే. అంటే ఇది దశ ప్రకారం మా గురువు గారు ఎంత ఆ, ఏ దశ నుంచి బాగుందంటారు? ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రస్తుతానికి అయితే మీకు జాబ్ ఇష్యూలో కొద్దిగా కదలికలు ఉన్నాయి. ఏమన్నా కొద్దిగా పోస్ట్ బాగా డెవలప్ చేసుకోవడం ప్లాన్ చేయండి. సరే గురుగారు. మొన్న ఇంకో- అక్టోబర్ నుంచి రన్నింగ్ లో ఉంది. గురుగారు. ఇప్పుడు మంచి టైం అయితే నడుస్తుంది మీకు. ఓకే గురుగారు. జ్యోతిష్యం కూడా నేర్చుకుంటున్నాను గురుగారు. నేర్చుకోండి నేర్చుకోండి. నాకు అది అభివృద్ధి కూడా ఉందంటారా? వస్తుంది. ఓకే. అందరు నేర్చుకుంటే మేము మానేద్దాం చూస్తున్నాం, అదే ఆలోచిస్తున్నాం. ఇంకా కొన్ని ఇలాంటి ఒక 50 ఎపిసోడ్లు చేస్తాం. మీరు నేర్చుకొని మీరే చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. సంతోషం. నేర్చుకుంటున్నాను అన్నందుకు సంతోషం. ముందు మూఢనమ్మకాలు అనేవాళ్ళు ఎక్కువ మందికి. లేదు లేదు గురుగారు. ఓకే అండి. జాతకం బాగుందండి, ఇబ్బంది ఏం లేదు మీకు. నో ఓకే. ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి గురుగారు. థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ పుష్ప గుంటూరు నుంచి. మేడం వచ్చాను మేడం. ఓకే. హలో నమస్తే గురువు గారు. వస్తున్నాను మేడం. ఓకే. చూడండి 4/11/1991 7 AM గుంటూరు. హస్త నక్షత్రం 3వ పాదం అవును కన్యారాశి. గురువు గారు. అవును గురువు గారు. అవునండి. అవునండి. ఓకే. దేని గురించి అండి? జాబ్ గురించేనా? నాకు నేను గవర్నమెంట్ దానికి 3 సార్లు ట్రై చేశాను గురువు గారు. 2 సార్లు దగ్గర దాకా వచ్చిపోయింది డిఎస్సి. మీరు బ్యాంకులో ఏమైనా ట్రై చేశారా? చేశానండి. అది కూడా దగ్గర దాకా పాయింట్ లోనే పోతుంది. హాఫ్ మార్కు 0.5 లోనే పోయింది. అయ్యో. అసలు జాబే చేసే యోగమే లేదు అనని అంటున్నారు. పోనీ వ్యాపారం ఏదన్నా ట్రై అంటే చేద్దామంటే అలా ఏం కాదు, చేయాలో అలా తెలియదు. కాదు. ఇందులో బలం తక్కువ ఉందమ్మా. ఓకే. జాబ్కి సంబంధించి గ్రహాల కొద్ది బలం తక్కువ ఉన్నాయి. ఆ, అలాగని రాదు అని చెప్పడానికి ఏమి ఉండదు. ఆ, మీరు ఇంకొక చెప్పండి. 15 నెలలు ఆగండి, జాబ్ గ్యారంటీ వస్తుంది. గవర్నమెంట్ జాబేనా గురుగారు? గవర్నమెంట్ ఉంది ఉంది ఆ, ఉంది రావడానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి కదా. బాగుంది. అవునా? మీరు శివాలయంకి వెళ్తా ఉండండి. ఆ, అవును, వెళ్తున్నాను గురువు గారు. వెళ్తా ఉంటే కొద్దిగా వర్కౌట్ అవుతాయి. బాగానే ఉంది, నాకు తెలిసినంత వరకు పర్వాలా. వ్యాపారం ఏమి వద్దంటారండి? వద్దు. ఏం పెట్టుకుంటావు? బట్టల వ్యాపారాలు అలాంటివి పెట్టాలి. ఎందుకయ్యి అవునా? ఉమ్. అసలు ఏమొద్దు. 2 years ఇంకా ఆగండి. మీరు ఆగిన తర్వాత ఏదన్నా. అలాగే. సోమమ్మ. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ నెక్స్ట్ లక్ష్మీ ప్రణతి విశాఖపట్నం. వచ్చాను సార్. ఓకే. నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే.
చూడమనండి. ఇద్దరు మ్యూట్ ఓపెన్ చేశారు చూడండి, ఒకళ్ళే ఉన్నాను. లక్ష్మి గారు మీరా ఆవిడ? చూడండి, ఇది 16 అక్టోబర్ 2006. అవును సార్, అవును సార్, 19:18 అంటే సార్ రాత్రి 7:18. అవును సార్, విశాఖపట్నం. అవును సార్, అవును సార్, ఆశ్లేష నక్షత్రం 4వ పాదం అమ్మ. అవునండి, అవును కర్కాటక సార్, రాశి, మేష లగ్నంలో జన్మించారు. అవునా సార్. చెప్పండి అమ్మా, ఎవరు ఏంటి అంటే ఏమడిగారు మా మీరు? మనవరాలు సార్, తను అమ్మాయి చదువుకుంటుంది, ఇంజనీరింగ్ BE ఫైనల్ థర్డ్ ఇయర్ చదువుతుంది. తనకి చదువు విషయంలో కొంచెం ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి, జాబ్ చేయాలని ఉంది కోరిక. అవి అవుతాయా అనేసి. BE అయిపోయాక ఇంకా పై చదువులు ఫారిన్ లో చదువుకోవాలని, తర్వాత జాబ్ కూడా ఫారిన్ అది వెళ్ళి చేయాలని ఉంది. అవి నెరవేరే అవకాశం ఉందా అని. ఉందమ్మా, ఉంది కానీ ఆయన ఆలోచించి పంపించండి అమ్మా. అవకాశం అయితే ఉంది. ప్రాబ్లం అయితే ఏమన్నా 29 బాగా ఇండికేషన్ చేస్తుంది. 29, 26 3 ఏళ్ళు పడుతుంది. అవును సార్, అవును సార్. 29లో ట్రై చేయండి, వెళ్ళమనండి, ఏం ఇబ్బంది ఏం కాదు. మిగతా అంతా బాగానే ఉంది జాతకం. సార్ అంటే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. చదువు జాబ్ అంతా బాగుంది సార్. బాగానే ఉంది. తండ్రి తాత ఆస్తులు ఏమైనా గొడవలు ఉన్నాయా? లేవు సార్, అసలు ఆస్తులే లేవా చెప్పండి. ఆస్తులే లేవు, మామూలుగా నార్మల్ ఫ్యామిలీ. అంటే ఏదో ఉండడానికి ఇల్లులో ఉన్నాయి అంతే. ఇల్లు మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా ఎప్పుడన్నా? ఇప్పటి వరకు ఏం రాలేదు సార్. ఇబ్బంది లేదమ్మా, అయితే వెళ్ళమనండి, ఇబ్బంది కాదు. అంటే మాకేమైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సార్ బాబుకి మాకుని? నేను అడిగింది మీరు విదేశాలు అడిగారు. విదేశాలు వెళ్ళడం కోసం తల్లిదండ్రుల ఆస్తులకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళకూడదు, అవి లేవు కనుక వెళ్ళొచ్చు. దీనికి డైరెక్ట్ గా చూడటం ఉండదండి జ్యోతిష్ శాస్త్రంలో. ఒక గ్రహానికి అనేక పనులు, అనేక లింకులు ఉంటాయి. అవన్నీ చూస్తూ దాన్ని బట్టే చెప్తాం అనమాట. అందుకు ఇన్ఫర్మేషన్ అడగడానికి కారణం అది. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తే అది సలహా అవుద్ది. జ్యోతిష్ శాస్త్రం అలా ఉండదండి ఎప్పుడు. దానికి ఏం సంబంధం ఉందో చూసి ఆ సంబంధాన్ని నుంచి చెప్తా అనమాట. ఇబ్బంది కాదండి, ప్రాబ్లమ్స్ అయితే లేవు సార్. ఏం లేదు, వెళ్ళడానికైతే 100% అవకాశం. సరే సార్, సరేనండి, సరే సార్, థ్యాంక్ యూ సార్. పర్లేదు. ఓకే అండి. నెక్స్ట్ TSS చక్రవర్తి, కాకినాడ నుంచి ఉన్నారండి? ఉన్నా మేడం. హలో, ఉన్నారా? మీరు కొంచెం లౌడ్ గా మాట్లాడరా, వాయిస్ లో వస్తుంది మీరు. ఉన్నా మేడం. హలో, వినిపిస్తుందండి? నాకు వినపడుతుంది మేడం, మీకు వినపడుతుందా? వినిపిస్తుందండి. చూడండి, 17 సెప్టెంబర్ 1980 రాత్రి 9:05 కాకినాడ. అవును సార్. మూల నక్షత్రం 1వ పాదం, ధనుస్సు రాశి, మేష లగ్నం. అవును సార్. చెప్పండి, మీరు ఏమడిగారు? ఉద్యోగమే సార్, 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు. ఉద్యోగం గురించి సార్ 2 years నుంచి ఖాళీగా ఉన్న, జాబ్ లేదు. అంటే ముందుగా చేసాము, మధ్యలో మళ్ళీ మానేసాము డిసెంబర్లో.
2023 డిసెంబర్. మూడేళ్ళు 2.5 ఏళ్ళ కిందట ఏదో జాబ్ చేసినట్టు చూపిస్తుంది ఇది. అవును సార్, చేశాను సార్, మానేశాను సార్. అదేంటది? అది మెడిసిన్ సార్, ఫార్మా. అవును, అది 2.5 ఏళ్ళ కిందట ఏదో మార్చినట్టున్నారు కదా మీరు. 3 ఏళ్ళ కిందట వేరే ఏరియాకి వెళ్ళారా? లేదు సార్, నేను ఉన్నప్పటి నుంచి విజయవాడలో అదే 2 క్రితం చేసి మానేశాను. అయ్యో 2023 డిసెంబర్లో మానేశాను సార్. 24 సంవత్సరాలు పడుతుంది మరి ఇంకా సెట్ కావడానికి. ఇంకా సంవత్సరం పడుతుందా సార్? సంవత్సరాలు దశ వస్తాను, నేను ఒక్క నిమిషం దశ కూడా చెక్ చేస్తాను. మరి ఆగస్ట్ తర్వాత చూడండి. ఈ ఆగస్ట్ తర్వాత సార్? ఆగస్ట్ తర్వాత చేసుకోండి. జాబ్ అయినా సార్, బిజినెస్ ఏమైనా ఉందా సార్? ఏదో రెండు ఇబ్బంది ఏం కాదండి. అదే సార్, అదే అంటే ఇప్పుడు దాకా ఏమి ఎక్కడ సెటిల్మెంట్ అవ్వలేదు. అంటే మీరు ఏడారు గారు బిజినెస్ మీరు మీ మ్యారేజ్ అయిందా? కలిసే ఉన్నాం. మేనరకమా దూరం వచ్చి చెప్పండి నాకు. దూరమే సార్, దూరమే. బిజినెస్ వద్దండి అయితే. అంటే ఇప్పుడు దాకా ఏం సెటిల్మెంట్ అవ్వలేదు సార్. అవుతామని సెటిల్మెంట్ ఏం లేదా అని. సెటిల్మెంట్ కాదు, జాబ్ మీకు వస్తుంది, మామూలు అవుతుంది. ఇది మీరు కావాలని చేసుకుంది అవన్నీ. అదే సార్, అదే మీరు 2005 నుంచే తేడా చేశారు జాతకాన్ని. ఏం పర్లేదు, ఇబ్బంది ఏం కాదు. ఆగస్ట్ తర్వాత ట్రై చేయమంటారు సార్? ఆగస్ట్ తర్వాత ట్రై చేయండి. ట్రై చేస్తాం. ఆగస్ట్ తర్వాత సెటిల్ అవుతా ఉంటారు. అయితే గతంలో ఏమైనా యాక్సిడెంట్లు అయినాయా? అయ్యే సార్, మొహం కొంచెం తేడా వస్తుంది కదా. 2 యాక్సిడెంట్లు అయ్యాయి సార్. అవి పెద్దయా, బాగా పెద్దవి అయినాయా? బాగా పెద్ద సార్. అంటే 2014-15 ఆ ప్రాంతంలో? 2014 సార్, 2009 అయినాయా? ఓకే. 2009, 2008, 2009 వరుసగా 6 నెలల లోపల 2 యాక్సిడెంట్లు అయ్యాయి. 2 యాక్సిడెంట్లు. మరి కాలు జాయింట్లు ఏమన్నా, నీ జాయింట్స్ కరెక్ట్ ఏమైనా అయినాయా? బంద్ అయిందా? కాలు ఇరిగింది సార్. కాలు ఇరిగింది, తలకు కాలు ఇరిగింది సార్. ఇరిగిపోయిందా? స్క్రూస్ వేసారు. సరే అండి. అయితే ఆగస్ట్ అంటే నేను మీ జాతకాన్ని అవన్నీ ఎందుకు చూస్తున్నానంటే, మీరు అడిగినవి కాకుండా వేరే ఎందుకు చూడాలంటే, రేపొద్దున ఇవి మీరు వ్యాపారాలు అవి పెట్టుకోవాలనుకుంటే ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ముందు మీరు కరెక్ట్గా ఉండాలి. ఎందులో కొద్ది మైనస్ ఉన్నాయి ఇవన్నీ. సరే చూద్దాం, కంగారు పడాల్సిన పని ఏం లేదు. కానీ ఆగస్ట్ నుంచి ట్రై చేయండి. ఆగస్టా సార్? సరే సార్. ఓకే అండి. ఓకే సార్. ఓకే మేడం. నెక్స్ట్ శ్రీనివాస్ భీమవరం నుంచి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే గురువు గారు. నమస్తే. 29 జూలై. హలో. అవును సార్, అవును సార్. 1979 24:52. అవును సార్. హస్త నక్షత్రం అండి, 1వ పాదం, కన్యా రాశి, కుంభలగ్నం. సార్ మకా నక్షత్రం వస్తుంది సార్. 29 జూలై. 29 జూన్ సార్. సారీ సార్. పుష్పకుమారి గారు నాకు ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. ఆయన అలాగే ఇచ్చారు గురుగారు, జూలై ఇచ్చారు మనకు. అయ్యో జూన్ సార్. సారీ సార్. 29/7 అని ఇచ్చారు, మనం 6 మార్చారు. ఇక్కడ నాకు ఆవిడ పంపించిందే నేను చూస్తానండి. సారీ సార్, సారీ గురుగారు. పర్వాలేదు. ఇప్పుడు ఫ్రైడే వచ్చింది అవాళ. అవును సార్. 29/6. మకా నక్షత్రం 4వ పాదం, సింహరాశి. అవును సార్, అవును గురుగారు. భీమవరం. నైట్ 8:04 కదండి.
చెప్పండి, మీ డౌట్ ఏంటి? ఏం లేదు సార్, ప్రస్తుతానికి బిజినెస్ లో ఉన్నాను సార్, నడుస్తుంది. అలా అని ఆ, ఎట్లా ఉంటుంది లైఫ్? ఓకే. ఏంటంటే బిజినెస్ మీరు చేసింది? మెడికల్ సార్. చేశారా? యాక్చువల్ గా కోవిడ్ ముందు వరకు నేను ఫార్మా కంపెనీలో మేనేజర్ గా చేశాను సార్. ఓకే. 20 years చేశానండి. తర్వాత నాకు హెల్త్ రీత్యా ఇబ్బంది వచ్చి ఫార్మసీ పెట్టుకున్నానండి. ఓకే. నుంచి లాస్ట్ 7 years నుంచి అదే నడుపుతున్నాను సార్ ప్రస్తుతానికి. మొన్న 2004లో మీరు ఏదన్నా ప్లాన్ చేశారా? ఏది సార్? ఇది మీరు మెడికల్? మెడికల్ నేను 2003 నుంచి స్టార్టింగ్ సార్, నా కెరీర్ స్టార్టింగ్ అండి అది. నేను అనేది అది కాదు. ఐ. 2003 ఒకటి ఇండికేషన్ చేసింది ఇందులో స్టార్టింగ్. అది మీరు 2004 అంటారా? 2003 నుంచి మెడికల్ అంటే జాయిన్ అయ్యాను సార్. ఇందులో 2004 ఒకటి చూపించింది, తర్వాత 2024 ఒకటి చూపించింది. ఓకే సార్. ప్రస్తుతానికి అయితే దశ అయితే కరెక్ట్ గా లేదండి మీ దానికి. యోగం అయితే ప్రాబ్లం అయితే కాదు ఇది. ఓకే అండి. యోగం అయితే ఇబ్బంది ఏం కాదండి ఇది. రాహు జపం చేయించండి ఒకసారి. ఓకే సార్. రాహు జపం ఒకటి చేయించండి. మీకు ప్రస్తుతానికి ఏంటంటే ఫైనాన్స్ లేగలేం లేవు కదా ప్రాబ్లమ్స్? ఏం లేవు సార్. రాహుకి చేయించండి, అయితే తగ్గిపోతుందండి. ఏం కాదండి, ఇది పెద్ద ఏమి బ్యాడ్ ఏం కాదు ఇది. ఓకే అండి. అంటే ఇలాంటి ఎక్కువ జాబులు చేయడమే కరెక్ట్ అండి. గొప్పని మానకూడదు. మానితే కొద్దిగా ఇబ్బంది అవుతాయి. ఎందుకంటే జాబు వెర్షన్స్ ఇవన్నీ కూడా జాతకాలు ఎప్పుడును. ఓకే అండి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కొద్దిగా సొంతంగా చేసుకునేటప్పటికి ఈ మొర ఎంత అంటే ఖచ్చితంగా వర్కౌట్ చేయు. ఓకే అండి సార్. నెక్స్ట్ మీ సెటిల్మెంట్ వచ్చేటప్పుడు ఇప్పుడు 26 కదా, 28 నుంచి బాగుంటుంది మళ్ళీ. 28 నుంచి అండి? ఇప్పుడు 26లో ఉన్నాం కదా, 27, 28 నుంచి మళ్ళీ మంచి శకం స్టార్ట్ అవుద్ది. మీ జాతకం ఒక పునాదిలోకి వెళ్తుంది. ఎందుకంటే ఇది మీకు 2016లోని ఒకసారి ఇండికేషన్ ఇచ్చింది, 15-16. ఓకే సార్. అప్పుడే ట్రై చేశారా 15-16? ఏం ట్రై చేయలేదు సార్. 2013లో ఒక కంపెనీ మారానండి. అక్కడి నుంచి 2021 వరకు కూడా అదే కంపెనీలో ఉన్నానండి. ఓకే ఓకే సరే. పర్వాలేదు కదా సార్ లైఫ్? ఏం పర్వాలేదండి, రాహుకి చేయించండి, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. లింక్ ఇప్పుడు వరకు ఓపెన్ అవ్వలేదు సార్, ఇప్పుడే జాయిన్ అయ్యాను నేను. నా పేరు రమేష్ సార్. అలాగే మ్యూట్ పెట్టుకోండి. అయిపోయింది, 10 అయిపోయినాయిగా. అవును గురుగారు, క్లోజ్ చేస్తున్నాం. మ్యూట్ పెట్టండి సార్. నా లింక్ పరాశర బివియన్కి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇదే అంశాలపై మళ్ళీ వచ్చే ఆదివారం కూడా ఇదే సమయానికి 6 గంటలకు కలుసుకున్నాము. శుభ సాయంత్రం అందరికీ కూడా. తిరుపావి గారు ఒకసారి చూడండి.